కిరణ్ అబ్బవరం దిల్రూబాయ్ చూసాను. కిరణ్ అబ్బవరం గారు చెప్పినట్టు డీసెంట్ లవ్ స్టోరీ అన్న. లాస్ట్ ఇయర్ ఆ మూవీతో హిట్ కొట్టారు. అట్ ద సేమ్ టైం ఒక ఆల్రెడీ మనకు స్టోరీ ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పేశారు. ఎక్స్ లవర్ వచ్చి ప్రజెంట్ లవర్ని సెట్ చేస్తుందని. అండ్ మేజర్గా ఇందులో చెప్పుకోవాల్సింది కా సినిమాలో కంటెంట్ చూస్తారో దిల్రూబాలో కిరణ్ అబ్బవరంని చూస్తారని చెప్పారు. అది మాత్రం 100% ఫ్యాక్ట్. ఒక యాక్షన్ సీక్వెన్స్ని అండ్ కలగలిపిన ఇంటెన్స్ లవ్ స్టోరీని మనకు చూపించారు. అసలు లవ్ స్టోరీ మనకు చాలా మూవీస్ వచ్చాయి. రీసెంట్గా తండేలు కూడా వచ్చింది. సో ఆ తండేలు మూవీకి ఏమాత్రం తీసుకోకుండా ఒక యాక్షన్తో కూడిన అసలు సారీ ఎందుకు చెప్పాలి, థ్యాంక్ యూ ఎందుకు చెప్పాలి, ఒక రీజనబుల్ ఉండాలి అనే ప్రాస్పెక్టివ్ తోటి సినిమా అనేది స్టోరీ నడుస్తుందన్న. డైరెక్టర్ డెబ్యూ డైరెక్టర్ అయినా కూడా కిరణ్ ఇచ్చిన ఛాన్స్ తోటి చాలా బాగా నరేట్ చేశారు. సెకండ్ హాఫ్లో మనకు చాలా సీన్స్ గ్రిప్పింగ్ అనిపిస్తాయి. అండ్ మరొక బ్లాక్ బస్టర్ అని కిరణ్ గారికి చెప్పచ్చు. అండ్ ఆయనకి ఈ మధ్యలో అన్ని సక్సెస్ వస్తున్నాయి. మ్యారేజ్ చేసుకోవడం అండ్ ఫాదర్ అవ్వడం అండ్ హిట్ అవ్వడం, ప్లస్ ఇది కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ యాడ్ అయిందని చెప్పొచ్చు. ఇట్లానే ఫర్దర్గా మంచి మంచి మూవీస్ తోటి కంబ్యాక్ రావాలని ఆయన ఫ్యాన్స్ గా మనం కోరుకుంటాం. సాంగ్స్ ఎలా ఉన్నాయన్న? సాంగ్స్ ఆల్రెడీ హే జింగిలి సాంగ్ ఆల్రెడీ మనకు ట్రెండింగ్ అవుతుంది. సో దానికి తగ్గట్టు విఎఫ్ఎక్స్ కానీ అండ్ బీజిఎం కూడా ఎక్సలెంట్ కొట్టాడు. ఖచ్చితంగా మంచి మూవీ అని చెప్పచ్చు. ఓవరాల్ ఎలా అనిపించింది అన్న మూవీ? ఈ రేపు హోలీ కాబట్టి ఖచ్చితంగా లవర్స్ అందరూ ఎంజాయ్ చేసే మూవీ అని చెప్పచ్చు. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో.